ఎప్పుడు చూసినా బాంబు దాడులు దేశంలో, ఎక్కడ చూసినా బాంబు దాడు. శాంతి లేకపోతే ఇంట్లో కూడా ముగ్గురు పిల్లలు కొట్లాడుకుంటా అంటే సంతోషం ఉంటుందా? పిల్లల మీద శ్రద్ధ పెడతారా? పిల్లలు చదువుకుంటారా? దేశంలో కూడా శాంతి లేకపోతే, అశాంతి ప్రబలింది అనుకోండి, అభివృద్ధి మీద దృష్టి ఉండదు, సంక్షేమం మీద దృష్టి ఉండదు, దేశం సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ఒక్కటంటే ఒక బాంబు దాడి 10 సంవత్సరాలు, మళ్ళా చెప్తున్నా మీకు ఎవరికైనా మర్చిపోతారు, మనం చాలా తక్కువ. నాగరత్నం తల ఊపుతా ఉంది ఆమె. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చూడండి, 10 సంవత్సరాల క్రితం మీరు చూస్తే బాంబ్ అటాక్స్ అని చెప్పి చూడండి, ఎక్కడ చూసే బాంబు దాడు. హైదరాబాద్ నుంచి, మక్కా మసీదు దగ్గర నుంచి, ఇక్కడి నుంచి హైదరాబాద్ లో లుంబిని పార్క్ లో అమాయకంగా బాంబులు పెడితే 170 మంది చచ్చిపోయారు. గోకుల్ చాట్ లో చాట్ తినడానికి, పానీపూరి తినడానికి పోతే ఏం చేశారే వాళ్ళు? ఏమన్యాయం చేశారు ప్రజలకి? ఆడ బాంబులు పెడితే ఆడ 130 మంది చచ్చిపోయారు. గోధురాల రైల్లో పోతా అంటే రైలు కేసు పెట్రోల్ వేసి కాల్ చంపేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఉంటే అక్కడ బాంబులు పెట్టి విద్యార్థులు చనిపోయేలా చేశారు. మహిళలు ఉన్న రైళ్లలో ప్రయాణం చేస్తుంటే రైళ్లకు బాంబులు పెట్టి రైలు నుండి ఎత్తి పారేశారు. ఇది లేదు, అది లేదు, కాశ్మీర్ లేదు, బాంబే లేదు, కలకత్తా లేదు, బెంగళూరు లేదు, హైదరాబాద్ లేదు, ఎక్కడ చూసినా బాంబు దాడులు జరుగుతుంటే 10 సంవత్సరాల్లో ఈ బాంబు దాడుల్ని మన పొరుగు దేశంగా ఉంటున్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తా అంటే 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క బాంబు దాడి ఈ ప్రాంతంలో ఎక్కడా జరగలే. హైదరాబాద్ లో జరగలే, కలకత్తాలో జరగలే, బాంబేలో జరగలే. కానీ జరిగిందయ్యా ఎక్కడ అంటే ఒక కాశ్మీర్ లో 2 బాంబు దాడులు జరిగాయి. ఒకటి నిద్రపోతా అంటే మన సైనికుల్ని ఆ బార్డర్ లో పాకిస్తాన్ నుంచి వచ్చి వాళ్ళు కొంతమంది యూరియాలో హతమార్చిపోయారు. అదే అయిపోయినాక యూరియాలో హతమార్చిపోయిన తర్వాత ఎవరైతే హతమార్చారో వాళ్ళ దేశంలోకి వెళ్లి వాళ్ళ దేశంలో హతమార్చిన వాళ్ళు అర్ధరాత్రి రాత్రి తలలు నరికేసి మళ్ళీ మన సైన్యం మీదకి వచ్చింది. ఆ దేశ భూభాగంలో వచ్చింది. మన జవాన్లు పుల్వామాలో పోతా ఉంటే, ఒక బస్సులో 44 మంది జవాన్లు పోతా ఉంటే ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు, -30 డిగ్రీల సెంటీగ్రేడ్ లో పనిచేసేవాళ్ళు, మనమందరం సంతోషంగా ఉన్నాం, రక్షణగా భావిస్తున్నామంటే అక్కడ వాళ్ళు త్యాగాలు చేస్తుంటే అటువంటి సైనికులని బాంబులు పెట్టి పేలుస్తే పుల్వామాలో వాళ్ళ దీనికి ప్రతీకారంగా మిస్సైల్ అటాక్లు, విమానంలో వాళ్ళ దేశ భూభాగంలోకి వెళ్లి వాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల ఎక్కడైతే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షణ శిబిరాల్ని పూర్తిగా నేలమట్టం చేసి కేవలం ఒక పాకిస్తాన్ కు మాత్రమే కాకుండా పాకిస్తాన్ సమర్థించే అన్ని దేశాలకు, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఒక హెచ్చరిక చేశాడు. భారత్ వైపు కూడా చెడు దృష్టితో కన్నెత్తి చూస్తే మీకు అర్థమయ్యే భాషలోనే మీకు సమాధానం చెప్తామని. బలవంతుడు నాయకుడు బలంగా ఉంటేనే సమాజం ఒప్పుకుంటుంది. నాయకుడికి ఎంపతి ఉండాలా, సింపథెటిక్ ఉండాలా, సానుభూతి ఉండాలా, ప్రజల కష్టాల గురించి భరించేవాడు ఉండాలా. కానీ అదే ప్రజలకు ఏదన్నా నష్టం వాటిల్తుందంటే, నా దేశంలోని ప్రజలకు బాధ్యత నుంచి ఎవడన్నా వచ్చి నష్టం వాలిస్తా, బాంబు దాడులు చేస్తానంటే అటువంటి వాళ్ళకి శ్రీరామచంద్రుడు రావణుడికి ఏ రకంగా సమాధానం చెప్పాడో